సో ఇప్పుడు మనం కృష్ణ సిరీస్లో కొంచెం ముందుకెళ్దాం. తర్వాత ఏం జరిగింది? గోపికలందరూ కూడా మంచి భర్త రావాలని చెప్పి కాత్యాయని దేవికి దండం పెడుతూ ఉండేవారు. సో యమునా నదిలో స్నానం చేయడానికి ఒకసారి వాళ్ళ వస్త్రాలన్నీ తీసి ఆ యమునా నది ఒడ్డున పెట్టి వాళ్ళందరూ స్నానం చేయడానికి లోపలికి దిగేసరికి కృష్ణుడు వచ్చి వస్త్రాలన్నీ తీసేసుకొని చెట్టు ఎక్కి కూర్చున్నారు. ఇది చాలా మందికి తెలిసిందే. అందరూ ఆ నీళ్ళలో ఉండి అడిగారు, కృష్ణ మా వస్త్రాలు మాకు ఇచ్చే అని చెప్తే కృష్ణుడు ఒప్పుకోలేదు. మీరందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి మీ వస్త్రాలు తీసుకొని వెళ్ళండి, నేనైతే ఇవ్వను అన్నాడు. అనేసరికి వాళ్ళందరూ కూడా నువ్వే కానీ ఇలా కంటిన్యూ చేస్తే మేమందరం నంద మహారాజుకి కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది అన్నాడు. మీరు కంప్లైంట్ ఇచ్చుకున్నా ఏమి ఇచ్చుకున్నా నేనైతే వినను, మీరు వచ్చి తీసుకెళ్ళండి అన్నాడు. భగవంతుడు ఏమిటి ఇలా ఎందుకు చేశాడు? దానికి ఒక రీజన్ ఉంది. ఇంకా తప్పకపోతే గోపికలందరూ కూడా వచ్చారు బయటికి. వచ్చిన తర్వాత వాళ్ళందరికీ ఒక విషయం చెప్పాడు. మీరు ఈరోజు ఒక చాలా పెద్ద తప్పు చేశారు. ఆ తప్పు ఏంటంటే పవిత్రమైన యమునా నది లోపలికి మీరు వివస్త్రులై వెళ్ళారు. అది చాలా పెద్ద తప్పు. అది దీనివల్ల వరుణ దేవుడికి ఆగ్రహం కలిగింది. సో ఆ తప్పు మీరు చేయకూడదు నెక్స్ట్ టైం. కాబట్టి మీరు వరుణ దేవుడిని క్షమించమని అడగండి అన్నాడు. అయిపోయింది. కృష్ణుడు ఏం చెప్తే వాళ్ళు చేస్తారు. ఇంకా కంప్లైంట్స్ ఏం వెళ్ళలేదు. ఆ తర్వాత ఒకరోజు ఈ కృష్ణుడు స్నేహితులందరికీ కూడా విపరీతమైన ఆకలేసింది. ఒకరోజు పొద్దున్న ఏదైనా తినాలి అనిపించినప్పుడు కృష్ణ బలరాముల దగ్గరికి వెళ్ళి, కృష్ణ మాకు విపరీతమైన ఆకలేసిస్తుంది, ఏం చేద్దాం అంటే, అక్కడ కొంతమంది బ్రాహ్మణులు కనిపిస్తున్నారు కదా, వాళ్ళు యజ్ఞం చేస్తున్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫుడ్ అడగండి, కృష్ణుడు బలరాముడికి ఇవ్వాలని చెప్పి అడగండి అన్నాడు. అనేసరికి వాళ్ళందరూ వెళ్ళి ఆ బ్రాహ్మణుల్ని ఫస్ట్ పొగుడుతారు. మీలాంటి వాళ్ళు లేరు, మీరు చాలా గొప్ప వాళ్ళు, కృష్ణ బలరాములు ఇద్దరు ఉన్నారు, మా అందరికీ ఇప్పుడు భోజనం కావాలి, మీరు పంపించండి అని. వాళ్ళు అలా అడిగినా సరే ఒక్క బ్రాహ్మణుడు కూడా రెస్పాండ్ అవ్వలేదు. ఎవరు రెస్పాండ్ అవ్వకపోయేసరికి డిసప్పాయింట్మెంట్ తో వీళ్ళందరూ కూడా వెనక్కి వచ్చేసారు. వెనక్కి వచ్చి కృష్ణుడికి బలరాముడికి చెప్పారు, మేము అడగడానికి ట్రై చేశాం కానీ ఎవ్వరు రెస్పాండ్ అవ్వలేదు, ఏం చేయమంటాం అనేసరికి కృష్ణుడు అన్నాడు, సరే ఓ పని చేయండి, వీళ్ళు రెస్పాండ్ అవ్వలేదు కదా, వీళ్ళ భార్యల దగ్గరికి వెళ్ళి అడగండి, వాళ్ళు కాసేపట్లో వస్తారు ఇక్కడ యజ్ఞం చేయడానికి, వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయడానికి వస్తారు, వాళ్ళని వెళ్ళి అడగండి అనేసరికి ఈ ఫ్రెండ్స్ అందరూ అక్కడికి వెళ్ళారు. వెళ్తే అక్కడ బ్రాహ్మణుల యొక్క భార్యలు ఇళ్లలో కూర్చొని ఉన్నారు. వీళ్ళని చూసి బయటకు వచ్చేసరికి ఇలాగా మాకు భోజనం కావాలి, అక్కడ కృష్ణ బలరాములు ఇద్దరు కూడా వెయిట్ చేస్తున్నారు, మాకు ఆకలిగా ఉంది, ఏదైనా పంపించండి అనేసరికి ఆ బ్రాహ్మణుల యొక్క భార్యలు అందరూ కూడా విపరీతమైన ఆనందంతో కృష్ణ బలరాములకి మేము ఇవ్వాలా అని మొత్తం ఫుడ్ మొత్తాన్ని తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చారు. ఫ్రెండ్స్ ఆ ఫుడ్ని పట్టుకొని వాళ్ళు వెళ్తూ ఉంటే, మేము వస్తాం కృష్ణుడిని చూడ్డానికి అనే ఆరాటంతో వాళ్ళు వెనకాతలు వెళ్తున్నప్పుడు వాళ్ళ భర్తలు అంటే ఈ బ్రాహ్మణులు, వాళ్ళ అన్నదమ్ములు, చుట్టుపక్కల బంధువులు, తండ్రులు అందరూ కూడా మీరు వెళ్ళొద్దు, మీరు వెళ్ళకూడదు, తప్పు అన్నా సరే పట్టించుకోకుండా మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మేము వెళ్తాం అని చెప్పి బయలుదేరి వచ్చి చూసేసరికి కృష్ణుడు గోల్డెన్ కలర్లో ఉన్న వస్త్రం ధరించి, నలుపు రంగులో ఆ అడవి పువ్వులతో తయారు చేసిన ఒక మాలని మెళ్ళలో ధరించి, ఒక చెయ్యి ఏమో తన ఫ్రెండ్ మీద చేయి పెట్టి ఇంకొక చేతిలో కమలం పట్టుకొని చాలా ముద్దుగా కనిపించాడు. సాక్షాత్ భగవత్ స్వరూపాన్ని చూస్తే మేము ఇంకా మోక్షం కావాలి అనే స్టేజ్కి వెళ్ళిపోయారు. వాళ్ళు రావడం కృష్ణుడు అబ్జర్వ్ చేసి వెళ్ళి, నన్ను చూడ్డానికి మీరు మీ భర్తల్ని వదిలి యజ్ఞాన్ని వదిలి వచ్చారని నాకు అర్థమైంది, మీరు ఇక చాలు, నా దర్శన భాగ్యం మీకు కలిగింది, మీరు ఇక్కడి నుంచి మళ్ళీ వెనక్కి మీ ఇళ్ళకి వెళ్ళిపోండి అన్నాడు. మేము ఆల్రెడీ వాళ్ళందరినీ వదిలి వచ్చాము, ఇప్పుడు మేము తిరిగి వెళ్ళినా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, అండ్ అయినా ఒకసారి మిమ్మల్ని చూసిన తర్వాత మళ్ళీ ఆ మెటీరియల్ వరల్డ్లోకి ఎవరు వెళ్తారు, మళ్ళీ అదే తెల్లారులేస్తే అదే వంట, అదే ఇల్లు, అదే సంసారంలోకి ఎవరు వెళ్తారు, మీ కాళ్ళ దగ్గర పడుంటాం, మేము మీ దగ్గరే ఉండనివ్వండి అని అడిగారు. అడిగితే లేదు నేను చెప్తున్నాను, ఖచ్చితంగా మీ భర్తలు మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు, మీరు వెళ్ళండి అన్నాడు కృష్ణుడు. అనేసరికి వీళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ యజ్ఞంలో యథావిధిగా పార్టిసిపేట్ చేశారు. మనం ఎప్పుడైనా చూడలేము ఎప్పటికీ అనుకున్నది చూస్తే కాసేపు మైండ్ లో అదే రన్ అవుతుంది కదా. ఇది ఒక ఎక్స్పీరియన్స్ తో కూడింది, ఇది చెప్తే అర్థం కాదు, పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ చేస్తేనే అర్థం అవుతుంది. ఆ బ్రాహ్మణుల భార్యల్లో ఒక భార్య ఆ కృష్ణుడి స్వరూపాన్ని అలాగే మనసులో తలుచుకొని అక్కడే ప్రాణాన్ని త్యజించింది, వదిలేసింది. అప్పుడు ఆ బ్రాహ్మణులందరూ అనుకున్నారు, చాలా తప్పు చేస్తాం మనం, సాక్షాత్ కృష్ణుడు భోజనం అడిగితే మనం కృష్ణుడి కంటే యజ్ఞం ఇంపార్టెంట్ అని చెప్పి మనం ఇవ్వలేదు, అట్లీస్ట్ పోన్లే మన భార్యలైనా వెళ్ళారు, వాళ్ళ వల్లైనా కొంచెం మనం చేసిన పాపం అనేది తగ్గుతుందేమో అని అనుకొని మళ్ళీ కృష్ణుడిని చూడ్డానికి వెళ్దాం అనుకున్నారు. కానీ కంసుడికి భయపడి వాళ్ళు వెళ్ళలేదు. ఆ ఇన్సిడెంట్ కూడా అయింది. అయిన తర్వాత అక్కడ ఆ బ్రాహ్మణులు యజ్ఞం చేస్తుంటే వెనక్కి బృందావనం వచ్చేసరికి ఇక్కడ నంద మహారాజు కూడా యజ్ఞానికి అరేంజ్మెంట్స్ చేస్తున్నారు. కృష్ణుడు వెళ్ళి అడిగాడు, ఏంటి నాన్నగారు చేస్తున్నారు మీరు అంటే సమాధానం చెప్పలేదు. ఫస్ట్ మళ్ళీ అడిగాడు, ఏం చేస్తున్నారు,
మళ్ళీ అడుగుతున్నానంటే, మనం వ్యవసాయం చేస్తున్నాం కదా, మన పంటలు బాగా పండాలంటే, అన్ని బాగా ఉండాలంటే మనకి వాన కావాలి కదా. ఇంద్రుడి యొక్క ఆజ్ఞ లేకపోతే మనకు వర్షం ఎలా కురుస్తుంది? అందుకు మనం ఇంద్రుడి కోసం యజ్ఞం చేస్తున్నాం అన్నారు. అనేసరికి కృష్ణుడికి ఆశ్చర్యం వేసింది. అదేంటి, వర్షాన్ని కురిపించడం ఇంద్రుడి డ్యూటీ, దానికి మళ్ళీ యజ్ఞం దేనికి? అనవసరంగా దేవతలు వాళ్ళు చేయాల్సిన పనిని చెయ్యడం కోసం మళ్ళీ మనం యజ్ఞం చేయడం కరెక్ట్ కాదని చెప్పి వద్దు అంటాడు. అయినా మహారాజు వెళ్ళేది తరతరాల నుంచి వస్తున్న ఆచారం, ఇది సడన్గా నువ్వు చెప్తే ఆపలేం కదా, ఇది చెయ్యాలి అన్నారు. అంటే ఇప్పుడు కృష్ణుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాడు, అంటే చాలాసేపు మాట్లాడతాడు. ఒక మెయిన్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఈ విశ్వం మొత్తం సత్వ రజస్తమో గుణాలతో నడుస్తుంది, తయారైంది సత్వ రజస్తమో గుణాలతో. అందులో మేఘాలది రజోగుణం. ఆ రజోగుణంతోనే వర్షాన్ని కురిపిస్తాయి. దీంట్లో ఇంద్రుడు చేసింది ఏముంది? సో అలాగే ఎక్స్ప్లెయిన్ చేసి, సరే ఇప్పుడు ఏం చేయమంటావు, ఇంత అరేంజ్మెంట్స్ చేస్తాం కదా అంటే, గోవర్ధనగిరికి మనం పూజ చేద్దాం అన్నాడు. అనేసరికి ఇంద్రుడికి ఈగో హర్ట్ అయింది, సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ కదా. హర్ట్ అయ్యేసరికి మేఘాన్ని పిలిపించి, నువ్వు ఏం చేస్తావో తెలీదు, బృందావనం మొత్తం మునిగిపోవాలన్నాడు. మేఘానికి భయం వేసింది. అదేంటి, మనం సడన్ గా ఏమైనా ఇలాంటివి చేస్తే మన తర్వాత ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అని. నేనే ఇంద్రుడిని, నేనే చెప్తున్నాను కదా, వెళ్ళి కురిపించు, మొత్తం నీ ఫెలో మేఘాలన్నిటి, నీ ఫ్రెండ్స్ అందరినీ తీసుకెళ్లి మొత్తం బృందావనం ధ్వంసం చేసేయండి అనగానే మొత్తం మేఘాలన్నీ, నల్లటి మేఘాలు, డార్క్ అండ్ డెన్స్, థిక్కర్ క్లౌడ్స్ అన్నీ కూడా బృందావనం మొత్తాన్ని చుట్టుముట్టి కుంభవృష్టి కురిపించడం స్టార్ట్ చేసేసరికి అందరూ ప్రాధేయపడ్డారు కృష్ణుడి దగ్గరికి వచ్చి, కృష్ణ నువ్వు చెప్పినట్టు ఇంద్రయాగం చేయలేదు, చూసావు ఇప్పుడు ఏం జరిగిందో, ఇప్పుడు మా పరిస్థితి ఏంటి అని అడిగారు. అంటే ఇంద్రుడికి అంత ఉంటే సుప్రీం పర్సనాలిటీని నాకెంత ఉండాలి అని చెప్పి గోవర్ధనగిరిని చిటికెని వేలతో లేపాడు పైకి. లేపి ఎత్తి, మీరందరూ నేను మీకు గొడుగు పెట్టాను, రెండు లోపలికి ఇక్కడ తలదాచుకోండి అన్నాడు. అనేసరికి అందరూ పులోమన్ లోపలికి వెళ్ళిపోయి కృష్ణుడికి హెల్ప్ కింద కర్రల్ని గోవర్ధనగిరి కిందన నించోపెట్టాడు. ఆశ్చర్యం వేసింది అందరికి, ఇంత చిన్న పిల్లడు ఎలా లేపాడు అని. దాని వెనకాతలు చాలా ఫిజిక్స్ ఉంది. అండ్ అలాగే సృష్టికర్తకి తన సృష్టిలో ఒక భాగమైన ఒక వస్తువుని లేపడం ఎలాగో తెలియదు, అదిగా తెలుస్తుంది. అక్కడ అందరూ కూడా కృష్ణుడి యొక్క ఎక్సలెన్స్ గురించి మాట్లాడుకున్నారు. అలాగే కొన్ని రోజుల పాటు ఆ వర్షాన్ని కురిపించాడు, కొన్ని రోజుల పాటు కృష్ణుడు అలాగే నించున్నాడు కదలకుండా. ఇంద్రుడి యొక్క అహంకారం, గర్వం అణిగింది. యథావిధిగా మేఘాలు పోయి ఎండ వచ్చింది, ఎవరి మట్టికి వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇంద్రుడితో పాటు సురభి అని ఒక ఆవు కూడా వచ్చింది గోలోకం నుండి. ఆ ఆవు ఇంద్రుడు ఇద్దరు వచ్చి, ఇంద్రుడు కృష్ణుడి యొక్క కాళ్ళ మీద పడ్డాడు, నన్ను క్షమించండి, నేను చేసిన తప్పుకి క్షమించండి. కృష్ణుడు క్షమించాడు, పరిపాలించుకో, కాకపోతే నీ యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ తోను, నీ యొక్క ఈగోతోను కొంచెం జాగ్రత్తగా ఉండు అని చెప్పి. ఆవు కూడా కృష్ణుడికి దండం పెట్టింది, పాలు ఇచ్చింది. వాళ్ళిద్దరూ కూడా కృష్ణుడి యొక్క దర్శనం కోసం వచ్చారు. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం.